హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్నే మా ఇంటికి సింహపూర్ చిన్నోడు వచ్చాడు వాళ్ళ కొడుకుతోటి. ఈరోజు పార్క్ వెళ్ళాము, మా ఊరితో క్రికెట్ ఆడాలి, వస్తావా రావా అని చెప్పి కూర్చున్నాడు. సర్లే కదా అని చెప్పేసి ఏముందిలే అని చెప్పి పొద్దున్నే మా ఊరితోటి పార్క్ వెళ్ళాను. అంతా వాన పడడం వల్ల పార్క్ అంతా తడిచిపోయింది, ఎక్కడ చూసినా వాటర్ ఉన్నాయి. ఓకే, మనం ఎట్లా అయినా సరే నీట్గా జాగ్రత్తగా అటు ఇటు చూసుకున్నాడు అని చెప్పి చూసుకుంటూ అటు ఇటు చిన్న వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అలాగే చిన్న ఇంటికి పోయేసరికి 8:45 అయిపోయింది. 8:45 చూస్తే మా చెల్లి ఫుల్గా దోశలు తింటూ డోరేమాన్లో బిజీగా ఉంది. సరే పోయేసి చికెన్ తేపోరా గబాన్ బనం, ఈరోజు బిర్యానీ చేసుకుందాం అని చెప్పి మా నాన్న మాకు ఐడియా ఇచ్చింది. సరే అని చెప్పేసి నేను టకటక రెడీ అయిపోయేసి నా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నీట్గా రెడీ అయిపోయేసి చికెన్ తీసుకొద్దాం అని స్టార్ట్ అయ్యాను. ఇదిగో, దిస్ ఈజ్ మై న్యూ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్. వేదాపురం నుంచి నేరుగా నిపో సెంటర్ వైపు వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సాయిబాబా గుడి ఉంటుంది. దాన్ని దాటుకొని నేరుగా అలాగే మనం మెయిన్ రోడ్లో వస్తుంటే భారత్ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయితే నేరుగా డెడ్ ఎండ్లో మనకి పదకూరు రోడ్ వస్తుంది. పదకూరు రోడ్లో న్యూ బాలాజీ చికెన్ మటన్ సెంటర్. ఈ సెంటర్లో చికెన్ చాలా నీట్గా చేసిస్తారు, చాలా చక్కగా ఉంటుంది, చూడంగానే లుకింగ్ గుడ్. సో అటు పక్క నుంచి టౌన్ నుంచి వస్తుంటే కూడా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంటుంది పదకూరు రోడ్లో. సో ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. సో చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, బ్యూటిఫుల్గా ఉంది. షాప్లోకి వస్తే ఎప్పుడైనా ఇక్కడికి రావాలనిపిస్తుంది. సరే, నేను వచ్చేసి 3 kgs వరకు బిర్యానీ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాను. మనోడు పీసెస్ కరెక్ట్గా చాలా నీట్గా కొట్టించాడు, చూడడానికి బ్యూటిఫుల్ అనిపించింది. ఇట్లాంటి ముక్కలు నాకు కావాలి అని చెప్పి వెంటనే చికెన్ తీసేసుకొని, అది ఫ్రెండ్స్ ఈరోజు సండేకి ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇంకో లాక్తో ఇంకో ముందుకు వస్తాను. బాయ్ బాయ్, సీ యూ. మార్వెలస్ మహా.